హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీవీఎం కెరీర్ మేకర్స్. ఏపీ ప్రభుత్వ కాలేజీల్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అర్హత వచ్చి మనకి 10వ తరగతి పాసు, ఇంటర్ పాసు, డిగ్రీ పాసు ప్లస్ డిప్లొమా చేసిన వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టెక్నీషియన్ పోస్టులకి, డ్రైవర్స్కి, అటెండర్ ఉద్యోగాలకి నోటిఫికేషను మన 26 డిస్ట్రిక్ట్ వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని ఈ వీడియోని కూడా. ఈ నోటిఫికేషన్ మనకి రంగరాయ్ మెడికల్ కాలేజీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసి మనం మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫుల్ డీటెయిల్స్ని చూసి అప్లై అయితే చేసుకోగలరు. వీడియోని ఎక్కడి నుంచి స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ దాకా చూడండి. ఈ నోటిఫికేషన్ రంగరాయ్ మెడికల్ కాలేజీ కాకినాడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ మనకి 13/12/2025 అయితే వచ్చింది. మనకి ఈ పోస్టులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతులు అయితే మనకి నోటిఫికేషన్కి ఇన్వైట్ చేస్తున్నారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, వారికి ఎలిజిబిలిటీ ఉందో వారైతే అప్లై చేసుకోగలరు. ఇక్కడైతే మనకి ఎక్కువ పోస్టులు ఉన్నది ఏంటంటే మనకి జనరల్ డ్యూటీ అటెండర్ 14 పోస్టులు అయితే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ వీరికి 15,000 రూపాయలు. ఇది 10th క్లాస్తో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత డ్రైవర్సు, తర్వాత క్లీనర్సు, దీనికి 15,000 రూపాయలు. డ్రైవర్స్కి వచ్చేటోడికి 18,500. దీంట్లోనే ఇంకా జాబ్స్ అయితే ఉన్నాయి. పారామెడికల్ స్టాఫ్, ఆర్మ్స్ టెక్నీషియన్కి మనకి 2 వేకెన్సీలు ఉన్నాయి. 32,670 రూపాయలు. టెక్నీషియన్లు అన్నిటికీ ఇదే శాలరీ. ఓటీ టెక్నీషియన్స్ కూడా ఉన్నాయి, ఈఏజీ టెక్నీషియన్స్ కూడా ఉన్నాయి, తర్వాత డయాలసిస్ టెక్నీషియన్ కూడా ఉంది, రేడియోథెరపీ టెక్నీషియన్స్ కూడా ఉన్నాయి, మల్డ్ రూమ్ టెక్నీషియన్స్ కూడా ఉంది, సిటీ టెక్నీషియన్స్ కూడా వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో వీరైతే అప్లై చేసుకోవచ్చు. మరి కౌన్సిలర్ కూడా ఉంది. ఎవరికైతే ఖాళీగా ఉండి పర్లేదు అవుట్ సోర్సెస్లో కానీ కాంట్రాక్ట్లో మేము చేయగలము అన్నవారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి మనకి ఆర్మ్స్ టెక్నీషియన్కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. మీకు 2 years డిప్లొమా చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ డిప్లొమా మన ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓటీ టెక్నీషియన్కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ పాసు, డిప్లొమా చేసి ఉండాలి. దీనికి సంబంధిత విభాగంలోనూ వీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పారామెడికల్ బోర్డులోను. తర్వాత ఈఈజీ కూడా వీరు ఇంటర్మీడియట్ చదివిన వారు, బీఎస్సీ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరికి డిప్లొమా, పీజీ డిప్లొమా న్యూరో టెక్నాలజీ చదివిన వారు, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. డయాలసిస్ టెక్నీషియన్ కూడా మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. పీసీఎం ఉండాలి 50%. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. మరియు బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ కోసం కోర్స్ చేసిన వారు దీనికి అప్లై అయితే చేయొచ్చు. రేడియోథెరపీ టెక్నీషియన్కి వచ్చేటోడికి 10th క్లాస్ చదివిన వారు పలంగా ఇంటర్మీడియట్ చదివిన వారు కూడా, తర్వాత బీఎస్సీ రేడియాలజీ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత టెక్నీషియన్కి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సిటీ టెక్నీషియన్ కూడా మన బీఎస్సీ చదివిన వారు ఉంది. ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనిది ఏంటంటే మనకి జనరల్ డ్యూటీ అటెండర్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి ఎస్ఎస్సి చదివి అంటే 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. క్లీనర్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. మనకు కూడా 10th క్లాస్ చదివిన వారు అయితే సరిపోద్ది. వీరికి తెలుగు, ఇంగ్లీష్ రాయడం, చదవడం వస్తే సరిపోతుంది అనేసి నోటిఫికేషన్లో క్లియర్ ఇవ్వడం జరిగింది. తర్వాత డ్రైవర్ హెవీ వెహికల్స్కి వచ్చేటప్పటికి మేలు 10th క్లాస్ చదివి వీరికి హెవీ డ్యూటీ మోటార్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉండాలి. 2 years ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత కౌన్సిలర్కి వచ్చేటప్పటికి ఆల్కహాల్ అండ్ డ్రగ్ ఎడిక్షన్ సెంటర్లో మనకి వీరికి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 3 months ట్రైనింగ్ కోర్స్ ఉన్నా కానీ దీనికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఎలా మనకి ఎగ్జామ్ అయితే ఉండదు, మీకు మెరిట్ లిస్టుల ద్వారా ఉంటుంది. మీకు వచ్చిన మార్కుల్ని 100 మార్క్స్ ప్రకారం ఉంటుంది. అంటే సర్టిఫికేట్ని చూసి 7 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. 75 మార్క్స్ వచ్చేటోడికి
మీ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ బట్టి 75 మార్క్స్ డివైడ్ చేయడం జరుగుతుంది. వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది 15%. ఎక్కడైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, 6 మంత్ ట్రిపుల్ ఏరియాలో కానీ, రూరల్ ఏరియాలో కానీ, అర్బన్ ఏరియాలో కానీ మీరు అవుట్సోర్సింగ్లో చేస్తే వారికి ప్రియారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత వెయిటేజ్ కూడా అవుతుంది మార్క్స్. మీకు 2020లో మీకు కోర్స్ కంప్లీట్ అయింది అనుకోండి, అక్కడి నుంచి 5 ఇయర్స్ ఉందంటే 5 మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క మార్కు ఒక సంవత్సరానికి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి 1/7/2025కి మీకు 42 సంవత్సరాలు ఓసీ వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత వచ్చి మనకి ఎస్సీ ఎస్టీ వారికి 47 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే వీరికి ఉంది. ఎస్సీ క్యాండిడేట్స్ కూడా సేమ్ SC1 SC2 SC3 డిపార్ట్మెంట్ డివిజన్ చేసింది కదా, దాని ప్రకారం కూడా వారికి 47 దాకా అప్లై చేసుకునే అవకాశం అయింది. ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అంటే కాకినాడ డిస్ట్రిక్ట్ 3 డిస్ట్రిక్ట్లు కలిపి కాకినాడ అంటారు. వారైతే లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించబడతారు. వీరు 4వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఎక్కడ చదివారంటే ఈస్ట్ గోదావరిలో చదివి ఉండాలి. వారైతే లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించబడతారు. నాన్ లోకల్ అయితే ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు కూడా వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు నాన్ లోకల్ వారు కాబట్టి వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేటప్పటికి ఓసీ వారికి బీసీ వారికి 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వారికి మనకి 500 రూపాయల ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇది కూడా డీడీ తీయవలసి ఉంటుంది, డిమాండ్ డ్రాఫ్ట్. అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీరామ్ నగర్ బ్రాంచ్ కాకినాడకి మనం డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఏ పేరు మీద తీసుకోవాలంటే కాలేజీ డెవలప్మెంట్ సొసైటీ రంగరాయ్ మెడికల్ కాలేజీ కాకినాడ వారికి పేరు మీద అయితే మీరు ఇదైతే డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనం అప్లై చేయడానికి 18/12/2025 నుంచి 27/12/2025 4 గంటలలోపు మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఆఫ్లైన్ కాబట్టి మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడైతే రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఫిల్ చేయవసరం లేదు. ఇక్కడ ఫోటో అయితే అంటించాలి, రీసెంట్ ఫేజ్ ఫోటో. ఇక్కడ మీ పేరు రాయాలి, మీ ఫాదర్ పేరు, జెండర్ మేలా ఫీమేలా, ట్రాన్స్జెండరా, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీరు ఏ కేటగిరీలోకి వస్తారో అది, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనేసి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ మీ స్కూల్ డీటెయిల్స్ నింపవలసి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ నింపవలసి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా అవుట్ సోర్సింగ్లో మీరు ఎంప్లాయ్ చేసి ఉంటే అక్కడ దాన్ని కూడా నింపవలసి ఉంటుంది. ఇక్కడ మీ పేరు రాయాలి, పేరు రాసిన తర్వాత సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది, ప్లేసు, డేట్ ఆఫ్ బర్త్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ పర్టికులర్స్ మీ అడ్రస్ పూర్తిగా రాయవలసి ఉంటుంది. దీంతో బలంగా ఏమేమి మీరు ఇక్కడ మీ పేరు రాయండి, ఏ పోస్ట్కి అప్లై చేసి ఇక్కడ రాయాలి, ఫీ పేమెంట్ మెథడ్ డీడీ తీసామనేసి ఇక్కడ రాయవలసి ఉంటుంది. దాంతో బలంగా ఈ ఫామ్తో బలంగా ఏమేమి పెట్టాలంటే వెళ్తే ఫీల్డ్ అప్లికేషన్ పెట్టారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత SSC సర్టిఫికేట్ పెట్టారా లేదా, ఇంటర్మీడియట్ పీజీ డిగ్రీ డిప్లొమా ఉన్నవారు సర్టిఫికేట్లు పెట్టారా లేదా అని పెట్టాలి. అటెస్టెడ్ కాపీసు అంటే ఒక జెరాక్స్ కాపీ మీద మీకు హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అటెస్టెడ్ అయితే చేయించుకోండి. ఎవరైతే గ్రీన్ పెన్తో చేస్తారో అది, లేదా మెడికల్ ఆఫీసర్ కూడా చేస్తారో వారితో కూడా మీరు అటెస్టెడ్ అయితే చేయించుకుని దీనికి పెట్టవలసి ఉంటుంది. లేదా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టవలసి ఉంటుంది, ఎస్ అని ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, తర్వాత స్టడీ సర్టిఫికేట్లు కూడా పెట్టవలసి ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ పెట్టవలసి ఉంటుంది. మీరు కోవిడ్లో ఏదన్నా మీరు కన్సర్న్ అథారిటీ ఆర్గనైజేషన్ నుంచి మీరు కాంట్రాక్ట్ బేస్లో చేస్తుంటే ఆ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ పెట్టాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు డ్రైవింగ్ లైసెన్స్, ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ ఉన్నవారు 2 ఇయర్స్ పెట్టాలి. ఇక్కడ డేటు సిగ్నేచర్ పెట్టి మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. దాంతో బలంగా డీడీ కూడా పెట్టవలసి ఉంటుంది. ఇది ఎక్కడ పంపించాలంటే ఒక ఎన్వలప్ తీసుకుని ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా అక్కడ రాయాలి. 2 అడ్రస్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది, రంగరాయ్ మెడికల్ కాలేజీ కాకినాడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని రాయాలి. ఇక్కడ పిన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మనకి పిన్ నెంబర్ మీకు చూపిస్తాను ఒకసారి. మీరైతే పిన్ నెంబర్ అయితే ఇవ్వలేదు కాబట్టి మీరు డైరెక్ట్గా అడ్రస్ పంపించి వారికైతే మీరు పంపించండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఆ కాలేజీ నెంబర్ మీకు వెబ్సైట్లో కనబడుతున్నాయి, వాళ్ళకి ఫోన్ చేసి మీరు క్లారిఫై చేసుకున్న తర్వాతే అప్లై చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను కింద ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా చదివిన తర్వాత వారితో క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు ఆ కాలేజీతోటి అప్పుడే అప్లై అయితే చేయండి. వారితో మీరు ఫోన్లో మాట్లాడడానికి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది, 180018055522కు ఫోన్ చేసిన తర్వాత మీరైతే డీడీ అయితే తీయండి.
అంతకుముందు అయితే తీయకండి. ఎందుకంటే మీ డబ్బులు అయితే వేస్ట్ అయిపోతాయి కాబట్టి తీసి వారికి ఫోన్ చేసిన తర్వాత, లేకపోతే ఇక్కడ మెయిల్ ఐడీస్ ఇవ్వడం జరిగినాయి. ఇక్కడ మెయిల్ ఐడీలు ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్ ఐడీకి మెయిల్ చేసి వారితో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోండి. నేను అప్లికేషన్ లింకు, తర్వాత నోటిఫికేషన్ లింక్స్, తర్వాత వెబ్సైట్ లింక్స్ నీకు డిస్క్రిప్షన్లోను కామెంట్లో కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదన్నా ఈ వీడియో కోసము, ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.